ఈ రోజున ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీలో చాలా తీసేశారు. ఈ రోజున ఆరోగ్యశ్రీ ఉపయోగం ఉందా లేదా అన్న ఉపయోగం లేదు అన్న పరిస్థితే ఉంది ఈ రోజున. అట్లాంటివి చేయొచ్చు కదా. ఈ అన్నా క్యాంటీన్లు ఇవన్నీ ఇచ్చే బదులు ఈ రోజున అనారోగ్యంతో చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆరోగ్యశ్రీ పథకాలు పెట్టండి. గవర్నమెంట్ స్కూల్ని ఇంప్రూవ్మెంట్ చేయండి. ఇంగ్లీష్ లెసన్స్ తీసుకురండి. నిత్యావసర రేట్లు తగ్గించండి. ఇట్లాంటివి చేస్తే జనాలలో నీకు ఇప్పుడు అన్నా క్యాంటీన్లోకి వెళ్ళి తినేవాళ్ళు ఎంతమంది భయ్యా? నువ్వే చెప్పు. 100 మందిలో ఒక 50 మంది తింటారు. మరి మిగిలిన 50 మంది పరిస్థితి ఏంటి? అదే నిత్యావసర సరుకులు జనానికి ఉపయోగపడే వాటి మీద అన్నీ తగ్గిస్తే ఆ 100 మందికి ఉపయోగపడింది. మీకు అర్థమైందా? ఈ రోజు నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ ఆపేస్తున్నామంటూ కూడా ఒక లెటర్ విడుదల చేసింది కూడా వచ్చింది. నేను అదే అంటున్నా, ఇప్పుడు ఆరోగ్యశ్రీ మీద అనారోగ్యంతో చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటి ఆరోగ్యశ్రీ ఉంటే ఆ ఆరోగ్యశ్రీ మీద ఎన్ని లక్షల మంది దానికి ఉపయోగపడుతుందో అంతెందుకు. ఆరోగ్యశ్రీ మీద మా నాన్నగారిది ఒక ఆపరేషన్ జరిగింది, నేను ఉపయోగించుకున్నా. ఈ రోజున అది లేదు. మరి మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒకసారిగా మా అలాంటి సామాన్యులు 1 లక్ష 2 లక్షలు తీసుకొని ఆరోగ్యం చేయించుకోవాలంటే డైలీ పనికి వెళ్ళేవాళ్ళు ఇంకేం లేదు, చనిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఈ అన్నా క్యాంటీన్లు, ఫ్రీ బస్సులు ఇవన్నీ అవసరంలా. విద్యా వైద్యం నిత్యావసర జనానికి 100 మందికి ఉపయోగపడే ఒక పని చేయండి. అన్నా క్యాంటీన్ల వల్ల ఎవరికి ఉపయోగం? 100 మందిలో 10 మంది తింటారో 50 మంది తింటారో మీకు తెలియదు, మాకు తెలియదు. అంతలో ఎంత అవినీతి జరుగుతుందో ఎవరికీ తెలియదు. ప్రభుత్వం వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, మేము అందుకే సేవలు ఆపేస్తామని ప్రైవేట్ హాస్పిటల్లో చెప్తున్నారు. గత జగన్ ప్రభుత్వం బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయింది, అందుకనే మేము ప్రస్తుతానికి డబ్బులు ఒక్కొక్కటిగా మెల్లిగా రిలీజ్ చేస్తున్నామంటూ ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. ఎవరిది తప్పు అంటావు? గత జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అమలు ఎలా ఉంది? ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు, జగన్ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు బాగుంది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందనేది మాకైతే తెలియదు. చాలా వరకు తీసేస్తున్నామని చెప్పారు. నేను అదే అంటున్నా, ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ఉంది, దాన్ని ఇంప్రూవ్ చేయండి. ఒకటి కాకుండా ఇంకో 4 చేయించుకోమని చెప్పండి. చాలా మందికి ఉపయోగపడింది. అట్లాంటివి ఉపయోగపడేవి చేయమని నా అభిప్రాయం. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఉపయోగపడిందా? పథకం ఉపయోగపడింది, 100% ఉపయోగపడింది. సేవలు నిలిపివేయటం కానీ లేకపోతే ఈ వైద్యం లేవు భయ్య. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకంలో ఏవైతే ఉన్నాయో 90%, 100% లేకపోవచ్చు, 90% మాత్రం ఉపయోగపడింది. ఈరోజు నా పరిస్థితి లేదు. తెలుగుదేశం ప్రభుత్వానికి నేను ఒకటే చెప్తా, ఆరోగ్యశ్రీ, గవర్నమెంట్ స్కూళ్ళు, నిత్యావసర వస్తువులు సామాన్యులకు ఉపయోగపడే ఎలాంటివైనా చేస్తే ఇప్పుడే కాదు ఇంకో 100 ఏళ్ళు కూడా తెలుగుదేశం ప్రభుత్వమే ఉంటుంది ఇలాంటివి చేస్తే. అన్నా క్యాంటీన్లు, ఫ్రీ బస్సులు ఇట్లాంటి వల్ల తాత్కాలికం ఇవన్నీ ఎవరికి ఉపయోగపడే కాదు భయ్య. వీటి వలన రాష్ట్రంలో మన ఏపీకి ఆర్థికంగా నష్టాలే తప్ప ఉపయోగాలు లేవు. ఈ ఫ్రీ పథకాల వల్ల రాష్ట్రానికి బడ్జెట్ నష్టమే తప్ప ఉపయోగం అయితే లేదు. ఫ్రీ పథకాలు ఇస్తాం, సంపద సృష్టిస్తానని చంద్రబాబు చెప్తున్నారు గారు. ఎక్కడ అంటున్నారు? చంద్రబాబు నాయుడు గారే అన్నారు, ఖజానా మొత్తం ఖాళీగా ఉంది, డబ్బు ఏమీ లేదు, పథకాలు ఏమి ఇవ్వలేకపోతున్నాం అని స్వయంగా ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు. ఇంకా ఖజానా ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? ఎవరి జోబులో డబ్బులు ఎవరు తీసుకుని రారుగా. ఆరోగ్యశ్రీ కార్డు ఉందా మీకు? లేదు తమ్ముడు, ఇంకా లేదు, ఇంకా రాలే ఆరోగ్యశ్రీ కార్డు. ఆరోగ్యశ్రీ పథకం మంచిదేనా? ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ 1 కాదు, పెట్టుకుంటే మంచిదే కదా. మరి దాని మూలన అన్నీ ఉంటాయి. మాకు ఇదివరకు బాగాలేనప్పుడు ఆరోగ్యశ్రీ మీద బాగా డబ్బులు వచ్చినాయి. నెక్స్ట్ అవతల ప్రభుత్వం ఉన్నప్పుడు, నెక్స్ట్ ప్రభుత్వం మాకేం ఆరోగ్యం బాగానే ఉంది, మాకేం దాంట్లో పని లేదు. ఆరోగ్యశ్రీ పెట్టమని చాలా గొప్ప మంచి వైద్యం అందుతుంది ఆ కార్డు వల్ల, ఆరోగ్యశ్రీ వల్ల. ప్రస్తుతానికి అయితే మేము దాన్ని ఉపయోగించట్లేదు సార్. అది మామూలుగా ఆరోగ్యశ్రీ వల్ల కొంతమందికి ప్రస్తుతానికి అందుతుంది. చూస్తాం, మేము హాస్పిటల్కి వెళ్తున్నాం, మేము కూడా చేపిస్తున్నాం, కొన్నిటికి అందుతుంది, పర్లేదు. మరి ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు గవర్నమెంట్ మాకు డబ్బులు ఇవ్వట్లేదు, ఈ పథకాన్ని ఆపేస్తున్నాం, ప్రస్తుతం మేము చేయలేమని చెప్తున్నారుగా. ఆ విషయం కూడా నాకు తెలియదు. మరి ఆపేస్తారు, గవర్నమెంట్ డబ్బులు అమౌంట్ ఇస్తుందో ఇవ్వాలో నాకు ఎక్కడ తెలుస్తుంది? అది ఇవ్వట్లేదు, మేము ఆపేస్తున్నామని చెప్తున్నారు. ఇబ్బందులు పడతారు జనాలు. అయితే మరి ఏమో హాస్పిటల్ ఎక్కడ ఆపలేదు, దాని గురించి చూస్తున్నారు. చక్కగా ఎక్కడ పెట్టుకున్నా దాని గురించి కొన్ని హాస్పిటల్లో కేటాయించారు కదా, ఆ హాస్పిటల్లో చూస్తున్నారు. కొన్ని హాస్పిటల్లో చూడట్లేదు, అన్ని హాస్పిటల్లో చూడట్లేదు. కొన్ని హాస్పిటల్లో కేటాయించారు, వాటిల్లో చూస్తున్నారు. ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేయాలా? పక్కాగా ఆరోగ్యశ్రీ ఇంకా కంటిన్యూ కాదు, ఇంకా మెరుగు చేస్తే మంచిది పేదవాళ్ళకి. చంద్రబాబు గారు చేయగలరా? ఆ మాట నేను కూడా చెప్పలేం. మళ్ళీ ఆ విషయం మటుకు ఏ గవర్నమెంట్ ఉన్నా దాన్ని మటుకు చక్కగా ఆరోగ్యశ్రీ చేస్తే ఉన్నవాడు లేనివాడు చూపించుకుంటాడు. ఉన్నవాడు అంటే ఎక్కడ చూపించుకుంటాడు. ఇప్పుడు నాలాంటి లేనివాడు ఎక్కడ చూపించుకుంటాడు? ఆరోగ్యం ఉంటే ఏదో చూపించుకుంటాం వెళ్ళి. అది
ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు రాష్ట్రంలో ఈ రోజు నుంచి ఆరోగ్యశ్రీ సేవలో ఆపేస్తున్నామంటూ కొన్ని హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్ ప్రకటన చేశాయి. ఆరోగ్యశ్రీ సేవలో కంటిన్యూ అవ్వాలంటారా, లేదు వద్దు అనవసరం అంటారా? కంటిన్యూ అవ్వాలి, అవ్వకపోతే ఎట్లాగా? మరి ప్రైవేట్ హాస్పిటల్స్ ఆపేస్తున్నాం, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదు అని అంటున్నారు. అది వాళ్ళు చూసుకుంటారు. గత ప్రభుత్వం చేసిన మోసాలు ఏమన్నా ఉంటే మరి అందుకని ఆపారేమో. మరి ఇప్పుడు అది అవకతవకలు వాళ్ళు తర్వాత దాన్ని బట్టి ఆలోచించుకొని ఇంకా ఎక్కి కూడా ఎన్నాళ్ళు అవ్వలేదుగా. ఒక సంవత్సరం, ఒక 6 నెలలు, మ్యాక్సిమం ఒక 6 నెలలు 7 నెలలు అయినాక ఏంటనేది దాని విషయం తెలుస్తుంది. ముందే మనం ఇది అయ్యిందా లేదా అనేది మనకి ఎలాగ అర్థమైంది అవ్వదుగా. అది విషయం. ఇవాళ నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు ఆపేస్తున్నామంటూ ప్రైవేట్ హాస్పిటల్ ప్రకటన చేశాయి. ఆరోగ్యశ్రీ ఉండాలి అంటారా, కంటిన్యూ చేయాలంటారా, వద్దంటారా? ఉండాలన్న ఆరోగ్యశ్రీ ఉంటే దానికి కొంచెం మంచిది. ఎందుకంటే పేద ప్రజల వాళ్ళు చాలామంది ఉన్నారు. మాలాంటి వాళ్ళకి ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చినా లేకపోతే వచ్చినా అలాంటప్పుడు 1,00,000-3 లక్షల దాకా ఖర్చులు అవుతాయి ఎట్ ఏ టైమ్. అలాంటప్పుడు ఏంటంటే ఆరోగ్యశ్రీ వల్ల కొంత బడ్డీను వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, అందుకే మేము ఆపేస్తున్నామని చెప్తున్నారు కదా వాళ్ళు. మరి అది ప్రభుత్వం వాళ్ళు చూసుకోవాలి, ప్రభుత్వం ఆలోచించి చెయ్యాలి. చేస్తే పేదవాళ్ళకి అందరికీ బాగుంటుంది. ఉన్నోళ్ళు ఎలాగా వాళ్ళ డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళు చేసుకోగలుగుతారు. మా బోటాలు ఏంటంటే దానికి ఉపయోగం బాగా ఉంటుంది. గతంలో జరిగినవి కూడా మంచిగానే ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ జరిగింది, అమలు జరిగిందా? జరిగిందన్న, జరిగింది ఆరోగ్యశ్రీ జరిగింది, బాగుంది, మంచి జరిగింది ఆరోగ్యశ్రీ వల్ల. గతంలో ఆరోగ్యశ్రీ వల్ల మంచిగా జరిగిందన్న. మా ముఠా వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ బాగోపోయినా సడన్గా తీసుకెళ్తే దాని ఆరోగ్యశ్రీ అమలయ్యింది కూడా, బాగుంది. మరి ఇప్పుడు ఆపేస్తామంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు, మరి పేదవాళ్ళకి ఇబ్బంది అంటావా? ఇబ్బందేనన్న, ఒక విధంగా చూడాలనుకుంటే అయితే ఇబ్బందే, పేదవాడికి అయితే ఇబ్బందే. ఆరోగ్యశ్రీ వల్ల ఆపేస్తే మాత్రం ఇబ్బందే. పేరు మార్చారు తెలుసా మా ఆరోగ్యశ్రీది? తెలియదన్న, మా అంత లోతుగా వెళ్ళాం కదా. మా పని ఏంటంటే రోడ్డు మీద పని, లోడింగ్ చేసుకోవడం. అంటే ముందు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని ఉండేది, ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ అని పెట్టారు. మనకి పేరు మార్చడం మంచిదా? అంటే సేవలు అయితే ఉండాలి కానీ పేర్లు అవన్నీ ప్రభుత్వం వస్తే ప్రభుత్వం మార్చుకుంటూ ఉంటుంది అనుకుంటున్నాను నేను. నా దృష్టిలో, నా ఒపీనియన్ అయితే అదన్న. సేవలు ఉండడం అయితే మంచిది. అదే చంద్రబాబు గారి హయాంలో ఆరోగ్యశ్రీ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా, లేదా ఆగిపోద్ది అనుకుంటున్నారా? అవ్వాలి అనుకుంటున్నాము మేము. ఆగిపోతే పేద ప్రజలందరికీ కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది, అంత పెట్టుబడి పెట్టుకోలేరు. కాబట్టి ఆరోగ్యశ్రీ అమలు అవ్వాలని మేము కోరుకుంటాం. మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? లేదు, జగన్మోహన్ రెడ్డి తీసేశాడు. తీసేశారా? ఆరోగ్య కార్డు తీసేశాడు, రేషన్ కార్డు తీసేశాడు. నాకు 4 ఎకరాల పొలం ఉంది, రైతు భరోసా తీసేశాడు. ఆరోగ్యశ్రీ పథకం ఉపయోగం మంచిదేనా? మంచిదే, బాగుంటాయి. నాకు ఇదివరకు బాగా చేశారు. నాకు ఎర్నీ ఆపరేషన్ ఒకటి చేయించుకున్నా, ఆంధ్ర హాస్పిటల్లో 2-3 సార్లు చెకప్ చేయించుకున్నా, బాగానే ఉంది నాకు. మరి నేను ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఆరోగ్యశ్రీ కార్డుకి డబ్బులు ఇవ్వట్లేదు గవర్నమెంట్ వాళ్ళు అంటారు. ఉన్నప్పుడు బాగానే, నన్ను ఎవరు అడగలేదు. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని జగన్మోహన్ రాకముందుకు నాకు బాగా చూశారు. 2 సార్లు చూపించుకున్నా, 3 సార్లు చూపించుకున్నా, ఎర్నీ ఆపరేషన్ చేయించుకున్నా, 2 సార్లు ఆంధ్ర హాస్పిటల్ చూపించుకున్నా. అడిగేవాళ్ళు ఆధార్ కార్డు చూసుకోవడం, చెకప్ చేయించి పంపించి మందులు ఇచ్చి పంపించేవారు నాకు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఆరోగ్యశ్రీ పథకాన్ని మేము ఆపేస్తున్నామని చెప్తూ ఉన్నారు. ఏమో అది మనకు లేదు కదా పోనీకే. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే వెళ్ళింటే ఏం చెప్పుదురు. నాకు జన్మ రాగానే తీసేశాడు. ఆరోగ్యశ్రీ పేదవాళ్ళకి ఉపయోగమేనా? అందరికి ఉపయోగమే, అందరు ఉన్నోళ్ళకి ఉపయోగమే, లేని వాళ్ళకి ఉపయోగమే. పుణ్యాలు చేస్తున్నారు, లేని వాళ్ళు పుణ్యాలు చేస్తున్నారు, లేని వాళ్ళు తీసి పారేస్తున్నారు. మరి ఇప్పుడు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదు, మేము అందుకే పథకాన్ని ఆపేస్తున్నామని చెప్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు. ఎవరు ఆపుతున్నారో మనం ఏం కదా, దేవునికి గతి ఇంకా మనకు తెలియదు. కంటిన్యూ చేయాలా పథకాన్ని? బాగుంటుంది చేస్తే ప్రతి ఒక్కరు బాగుపడతాం. ఆరోగ్యశ్రీ కార్డు ప్రతి ఒక్కరు బాగుపడతాం కదా. ఆరోగ్యశ్రీ కార్డు ఉందా మీకు? ఉంది. ఉందా? ఎప్పుడైనా చూపించుకున్నారా ఆరోగ్యశ్రీ కార్డు మీద? హాస్పిటల్ చూపించుకున్నాం. ఏం పని మీద వెళ్ళారు? ఎన్ఆర్ఐ మా ఆవిడకి ఆపరేషన్ చేస్తే చెవి వెళ్ళాం, చూపించుకున్నాం. ఫ్రీగా చేశారా డబ్బులా? ఫ్రీగానే చేశారు, అది జగన్ హయాంలో చేశారు. ఎంత ఖర్చు అయ్యింది ఒకవేళ ఫ్రీగా లేకపోతే కనుక? మీకు ఎంత అయితే 35,000 40,000 అవుద్ది అన్నారు. ఫ్రీగానే చేశారు, మందులు ఖర్చు అయింది. ఆరోగ్యశ్రీ కార్డు వల్ల పేదవాళ్ళకి ఉపయోగం ఉంది. మరి ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మేము ఆపేస్తున్నామని చెప్తూ ఉన్నారు. మరి మనం ఏం కంటిన్యూ చేయాలా పథకాన్ని, లేదా ఆపేయాలా? కంటిన్యూ చేస్తే మంచిది, పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే అట్టడుగు వర్గాల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదు మాకు అని చెప్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు. హాస్పిటల్ ఇవ్వట్లేదు, మరి గవర్నమెంట్ చెల్లించాలి కదా. మరి చెల్లించకపోతే వాళ్ళు ఏం చేస్తారు? జగన్ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం ఎలా కంటిన్యూ అయింది? బాగా కంటిన్యూ అయింది, చూసాం. ఏంటి ఆరోగ్యశ్రీ మీద చేయించుకోవాల్సినవి చేయించుకున్నాము, మేమైతే లబ్ధి పొందాం. పొందలేదని నేను అన్నాం, లబ్ధి పొందాం.
ఇప్పుడు పథకాన్ని ఆపేస్తే పేదవాళ్ళకి నష్టమేనా? నష్టమేగా మరి, నష్టమే కదా. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏం చేస్తాం? మీరు అద్దె ఆటో అద్దెకి వేసుకోవాలి, ఏంటి అద్దె కట్టాలి, ఏంటి ఇవన్నీ ఉంటాయి. ఈ కట్టుకొని ఇంట్లో చూపించుకునేసరికి మాకున్న ఇది అయిపోద్ది. చంద్రబాబు గారు ఈ పథకాన్ని కంటిన్యూ చేయాలంటావా? చెయ్యాలనే చెప్తున్నా. మరి చేస్తే మంచిది, పేదవాళ్ళకి ఉపయోగం ఉంటుంది. రెండోసారి మళ్ళీ ఓట్లు ఆడటానికి అవకాశం ఉంటుంది. ఓట్లు వేయడానికైనా మేము వేసాం, తెలుగుదేశానికి వేసి గెలిపించాం. మరి ఆయన ఇష్టం, అది మనం ఏం చేస్తాం. మరి ఇప్పుడేమో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ ఆపేస్తున్నారని వార్తలు వస్తున్నాయిగా. మరి ఇంకా అవన్నీ మనం మాట్లాడుకోకూడదు. ఎందుకంటే మనం చెప్పడానికి మనం అర్హులం కాదు. వాళ్ళ ప్రాబ్లం ఏంటో మనకు తెలియదు, మన ప్రాబ్లం ఏంటో వాళ్ళకి తెలియదు. ఆరోగ్యశ్రీ కార్డు ఉందా మీకు? ఆరోగ్యశ్రీ కార్డు ఎప్పుడైనా ఉపయోగపడిందా మీకు? దాని ఇంతవరకు 5 సంవత్సరాలు ఉపయోగపడలా. అసలు ఏం పట్టించుకోలేదు ఎవరు. దేనికి అడిగినా కూడా అమౌంట్, స్కానింగ్ తీసినా కూడా లేదన్నారు. ఏది తీసినా అమౌంట్ తీసుకున్నారు. దేనివల్ల జగన్ హయాంలో ఆరోగ్యశ్రీ బాగా చేసామని చెప్తున్నారు వాళ్ళేమో. అందరికి ఒక్క పల్లెటూరులో అయితే అసలు ఎవరికి అవ్వలేదు. ఒక్కళ్ళు కూడా అప్పుడు ఉన్నప్పుడు అయితే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు ఆపేస్తున్నామని ప్రైవేట్ హాస్పిటల్స్ చెప్తున్నాయి. గవర్నమెంట్ వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వట్లేదు అంటున్నారు. తొందరగా ప్రాబ్లం క్లియర్ చేయాలా? క్లియర్ చేయాలిగా మరి. వీళ్ళు గవర్నమెంట్ చేయాలి. వీళ్ళు చంద్రన్న బీమా అని పెడతాడు చంద్రబాబు నాయుడు గారు. దానివల్ల చాలా ఉపయోగం. ఇదివరకు చంద్రన్న బీమా పెడితే హాస్పిటల్కి వెళ్ళి సీఎం సహాయ నిధి నుంచి ఏమి ఇచ్చేవాళ్ళు అమౌంట్లు, అలా ఇస్తారు. బాగుంటుంది. ఆరోగ్యశ్రీ సేవలు ఆపేస్తున్నారని కొంతమంది భయపడుతున్నారు కదా. చంద్రబాబు వచ్చినాకే ఆ పథకం ఆగిపోయిందని కొంతమంది విమర్శిస్తున్నారు. ఆపరు ఇంకా టైం ఉంది. ఒక 2 నెలల టైంలో ఉంది. ఆ టైంలో ప్రకారంగా దీన్ని ఎలా చేయాలని ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు.